జీ రామ్జీ అనే పేరు పెట్టడంలోనే ఏంటంటే గాడ్సే విధానాన్ని తీసుకొస్తున్నారు తప్ప ఈరోజు మహాత్మా గాంధీ ఏదైతే నినాదాలతో కానీ ఉప్పు సత్యాగ్రహాలతో కానీ క్విట్ ఇండియాతో కానీ ఎన్నో పోరాటాలతో ఈ దేశాన్ని ముందుకు నడుపుతుంటే ఈరోజు అందరూ కూడా ఈరోజు బీజేపీ వాజ్పేయి గారికి ఇచ్చిన ఆ, ఒక గౌరవం గాంధీ గారికి ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు విశాఖపట్నంలోనే వాజ్పేయి గారికి విగ్రహం పెట్టారు. ఈ గాంధీ గారు ఎన్నో ఏళ్ళ నుంచి పేదలకి ఈ పని పథకాన్ని కూడా వెనక్కి తొక్కే విధానాన్ని తీసుకొద్దాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వామపక్షాలుగా. దేశ స్వతంత్ర పోరాటానికే ఊపిరి పోసిన మహాత్ముడి పేరుతోటి యూపీఏ ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనేది ప్రారంభించి దాదాపు 20 ఏళ్ల పాటు నిర్వహంగా ఈరోజు ఇప్పటికీ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు అనేది బీజేపీ మతోన్మాదులందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఈ పేరుని అనేది మార్చి జీ రామ్కి పేరుతోటి కొత్త సవరణలు అనేది ఈ చట్టాన్ని అనేది పూర్తిగా మార్చాలనేది ఈరోజు చూస్తూ ఉంది. మహాత్ముడిని బీజేపీ ఎవరైతే ఆ గురు ఉన్నారో గాడ్సే అనేది బీజేపీ అనేది గాడ్సే అనేది మహాత్ముడిని అనేది చంపడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకు వారసులు అనేది దురదృష్టవశాత్తు ఈరోజు అనేది బీజేపీ ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈరోజు అనేది మహాత్ముడిని ఈ పేరుని సవరించడంతో ఈ పేరుని తొలగించడంతో మహాత్మా గాంధీని మరొకసారి అనేది చంపడం అనేది జరిగింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం ఉన్నదో ఆ పథకాన్ని అనేది పేరు మార్చకుండా సవరణలు చేయకుండా యథావిధిగా జాతిపిత పేరుతోటే ఆ పథకాన్ని అనేది అమలు చేయాలని ఈరోజు అనేది వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం. రెండో పక్క అనేది ఇప్పుడు వరకు కూడా 90% ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించు వస్తుంది. ఈరోజు అనేది రాష్ట్రాలకు కూడాను రాష్ట్రాలు అధిక వాటా అనేది 60% అనేది రాష్ట్రాలు అనేది భరించాలి. 40% మేము నిధులు అనేది ఇస్తామనేసి ఈరోజు అనేది పెగల్బాల్ అనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం పలుకుంది. చాలా దురదృష్టమైన అంశం. అందువల్ల ఏంటంటే 125 పని దినాలను పెంచుతామనేసి అంటున్నారు. ఈరోజు అనేది గ్రామంలో ఉన్న వ్యవసాయ కూలీలకి అలాగే పేద ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్న ఈ ఏదైతే 100 రోజుల పనిదినం అన్నది ఉంది, మేము గతంలోనే చెప్పాం దాన్ని 200 రోజులు చేయాలనేసి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ అనేది ఉన్నది. అయినప్పటికీ కూడా ఈరోజు అనేది బీజేపీ అనేది 125 రోజులకు పెంచుతామనేసి అంటున్నారు. అది పచ్చి అబద్ధాలు. ఈరోజు అనేది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకంలోని యంత్రాలు ఈరోజు ప్రవేశపెట్టాలని బీజేపీ చూస్తుంది. కొత్త కాంట్రాక్టులను కూడా నియమించాలని చూస్తుంది.